దొంగనికి చెప్పే లాభం అనేది ఒకప్పటి ముచ్చట గాని ఇప్పటి దొంగలు టోటల్ రిచెస్ట్ అయిపోయిరబ్బా. ఎంతగానం అంటే వాళ్ళ టార్గెట్ మామూలుగా ఉంటలేదు. ఏషాలు మార్చి మరి వాళ్ళకి కావాల్సిన పొతం పెట్టి అందరి కండ్లు కప్పి మాయం చేస్తారు ఇట్లా. మనం సీదా మ్యాటర్లకు పోదాం. ఇక ఈడ ఏషం మార్చి బిచ్చపోన్ తిరగగానొస్తున్న మూతవారి తెలివి మామూలు తెలివి కాదు పోన్రి. ఏం తెలవని ఎడ్డోన్ లెక్క కర్ణాటకలో గోవావాస అనే కాడున్న సెల్లు షాప్లకు అడుగు పెట్టిండు. సరే ఇక చూస్తందుకు ఎడ్డెడ్డే ఉన్నాడు కదా వాడే పోతాడు తీయని ఈ షాపోలు కూడా అంత నజర పెట్టలే. కాని మనోడు మాత్రం ఈడ వచ్చుడొచ్చుడుతోనే ఓ సెల్లుతో ఆడినట్టు చేసి దాని వైర్లు వీకి చేతిలో పట్టుకుండు. అటెనక వెనకకి లెవెలో గదిరిస్తే హాగో వాళ్ళు నన్ను ఇట్లా అంటురని పోయి కౌంటర్ మీద ఉన్న ఆయనకి చెప్తుండు. ఆ పెద్ద మనిషి ఆ నడు బయటకు అని బెదిరియంగానే దొరికిందే సంద అనుకొని చేతిలో పట్టుకున్న సెల్లు జోబులేసుకొని అవతల పడ్డాడు. ఇక దొంగలు పడ్డ 6 గంటలకు అసలు ముచ్చట తెలిసినట్టు షాపోలు కూడా దుఃఖం బంద్ చేసే వాళ్ళకు హాగో ఫోన్ లేదేందిడా, ఏమైంది, ఎటు పోయింది డిస్ప్లేలో పెట్టిన సెల్లు అని సీసీ కెమెరాలు ఎంకులాడితే బాండారమా అంత బయట పడ్డది. ఈ బిచ్చగాడు కమ్ దొంగోడు ఎత్తుకపోయిన సెల్లు ఏం దక్కువ 1,50,000 మీదనే ఉంటదట. ఏం చేస్తారిగా మీరే దిక్కు దేవుడా అని సీదా పోయి పోలీసులకు మొరబెట్టుకుర్రు. వాళ్ళు రప్పున రంగంలోకి దిగి వీనితో పాటు కొట్టేసిన ఫోన్ను దొరకబట్టే పనుల పడ్డారట. ఏందో ఏమో రాని ఈ దొంగలు మరీ కాస్ట్లీ అయిపోతురబ్బా. బిచ్చగాన్ లెక్క ఏషం మార్చి దొంగతనం చేసిండంటే ఏమంటామిగ. రాని సొంటి ఇంకా ఎన్ని చూస్తామో ఎంతమంది దేశాలు మారుస్తారో తెలియకుండా అవుతుంది. కాబట్టి జర పైల ముండు రుల్లో ఎవరన్నా నమ్మనిక లేదు. ఏమంటున్నాం ఆ